ఇప్పటికే వరద నీటిలో మృతి చెందిన 18 మంది, వరద ప్రవాహంలో కొట్టుకొస్తున్న మృతదేహాలు, వరదలో తప్పిపోయిన వారి ఆచూకీ తెలియక కన్నీటి పర్యంతమవుతున్న విజయవాడ వాసులు. విజయవాడలో కన్నీటి దృశ్యాలు. చిట్టినగర్ పరిధిలో అదృశ్యమైన 14 ఏళ్ల బాలుడు వరద నీటిలో శవమై తేలాడు. నడుములోతు నీటిలో మృతదేహాన్ని తీసుకెళ్తున్న కుటుంబ సభ్యులు కొడుకుని తరలిస్తుండగా తల్లి రోదిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. మొహం బ్లాక్ వచ్చేసింది, ముక్కుల్లోనేమో దూది పెట్టారు. అరే ఎలా ఉన్నాడు? ఏం కావాలా? పడిపోయాడు అంతే. చనిపోయాడా? ఎలా నానా? ఎవరు ఎలా? మెల్ల మెల్లగా వెళ్తే పోద్దామా? జాగ్రత్తగా ఉంచుకోవాలి. మా ఒక్కొక్క ఇంత మేడం అక్కడికి వెళ్ళాలరా? ఈ విషయాలు కావాలి అంకులు